Hi friends, SBI PO Prelims English Session Explanation. ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఎగ్జామ్ బూస్టర్ చెక్ చేయండి. 30th ఈవినింగ్ 2 లైవ్ పేపర్స్ అయ్యాయి. లైవ్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వాటి యొక్క పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా చెక్ చేయండి. థర్డ్ మార్నింగ్ వరకు యొక్క స్పెషల్ క్లాసెస్ని కూడా అటెండ్ అవ్వండి. ఎస్, రండి చూద్దాం. ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటూ ఫస్ట్ వన్ ఒక క్లోజ్ టెస్ట్ ఇచ్చున్నాడు. 6th వన్ నుండి ఎర్రర్ లొకేషన్ కనిపిస్తున్నాయి. 11th వన్ నుండి స్పెల్లింగ్ ఎర్రర్స్ కనపడుతున్నాయి. 16th వన్ నుండి ఫ్రాజల్ రీప్లేస్మెంట్ కనిపిస్తున్నాయి. 21 నుండి ఫిల్లర్స్ కనపడుతున్నాయి. 26లో మనకు ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ కనపడింది. ఫస్ట్ వన్తో స్టార్ట్ చేద్దాం రండి. ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డాష్ రిజిస్టర్డ్. మిత్రులారా, రిజిస్టర్డ్ అనేటువంటిది వెర్బ్ అండి. కాబట్టి దానితో పాటుగా వచ్చేది ఎప్పుడు కూడా యాడ్వర్బే అయితే కింద అన్ని యాడ్వర్బులే. కామ్లీ, అఫీషియల్లీ, న్యూలీ, నోయింగ్లీ, వాంటింగ్లీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాడు కాబట్టి నోయింగ్లీ అన్నా వాంటింగ్లీ అన్నా కూడా ఒకటే అవుతుంది. కాబట్టి ఆ రెండు ఎలిమినేట్ అవుతాయి. The coronavirus vaccine produced by Chinese drug giant Sinopharm, saying it was 86% effective అయి ఉండాలది. According to analysis of third phase trial, the health ministry has announced the official registration. ఇక్కడ ఎప్పుడైతే అఫీషియల్ రిజిస్ట్రేషన్ అన్నాడో ఖచ్చితంగా ఫస్ట్ వన్లో కూడా అఫీషియల్లీ అనే పదం రావాలి. సో దట్ అది అఫీషియల్ అయినప్పుడు సెకండ్ వన్లో క్వాలిటీ వస్తుంది, ఎఫెక్టివ్ అవుతుంది. 86% ఎఫెక్టివ్ అకార్డింగ్ టు అని మాట్లాడుతున్నాం. ద వ్యాక్సిన్ హ్యాస్ బీన్ అండర్ గోయింగ్ థర్డ్ ఫేజ్ ట్రయల్ ఇన్ ద ఎమిరేట్స్. థర్డ్ ఫేజ్ ట్రయల్ ఇన్ ద ఎమిరేట్స్ సిన్స్ జూలై. ఎందుకంటే హ్యాస్ బీన్ అండర్ గోయింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. జూలై అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైం. కావున పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ రావాలి. అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్ ఇన్ సెప్టెంబర్. ద అనౌన్స్మెంట్ ఈజ్ ఏ డాష్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సిగ్నిఫైడ్ కాదు, దట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ నోట్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ by the UAE's health authorities in the safety and efficacy of this vaccine. UAE health officials have reviewed Sinopharm's interim analysis of the third phase trials, which show it is 86% effective. Answer malla kinda ichesadu. It is 86% effective against coronavirus మీద దాన్ని వాడుతున్నారు కాబట్టి అగెనెస్ట్ అని అప్లై చేయాలి. సో దట్ మిత్రమా ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ వన్కి సంబంధించిన ఆన్సర్ థర్డ్ లైన్లో కనపడింది. సెకండ్ వన్కి సంబంధించిన ఆన్సర్ లాస్ట్ లైన్లో కనపడుతోంది. సిన్స్ జూలై అన్నాం బికాజ్ హ్యాజ్ బీన్ అండర్ గోయింగ్ కాబట్టి ఎస్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ ద. నౌ క్వశ్చన్ నెంబర్ 6, మై డియర్ ఫ్రెండ్స్. A volunteer in Chennai last month sued the SSSII for what he believed was. What he believing kaadu, what he believed. What he believed was. So that what he believing ane dantlo error kanapadutundi. What he believed in apply chesam. So that third part has an error. Now question number 7, my dear friends. While ICMR officials have said that an initial investigation shows the reaction was not due to kaadu, is not due to the vaccine, a fuller explanation is not yet available from the government. Adi was not kaadu, have said anedi present tense lo undi, is anedi present tense lo undi, shows anedi present tense lo undi. In a sentence all the verbs should be in the same form ane rule prakaram is not due to the vaccine.
Question number 8, my dear friends. Specialists of various state and central institutes are scouting for the source of the neurotoxicity symptoms in hundreds of patients, which is creating. Source of అన్నాడు కావున అక్కడ సింగులర్ అయి ఉండాలి. ఆర్ అనేటువంటి ప్రజెంట్ టెన్స్ వాడాడు కావున ఖచ్చితంగా అది వర్జ్ క్రియేటింగ్ కాదు, ఈజ్ క్రియేటింగ్, విచ్ ఈజ్ క్రియేటింగ్. థర్డ్ వన్లో ఎర్రర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చినప్పుడు హీ యూజ్ టు టేక్ సమ్ మనీ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్ అని అనకూడదని మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అనాలని మనకు తెలుసు. సో దట్ ఈస్ ద ఎర్రర్. The PCI's advisory has very little understanding of the political economy of the news gathering and news dissemination business. The PCI's advisory has very little understanding of the political economy of the news gathering and news dissemination business. No error. Question number 11. Nana, there is a lovely beach అన్నప్పుడు BEECH కాదు మిత్రమా, that is BEACH. 12th one. Our long track record as an impeccable borrower with no difficult, timely, impeccable and full transparency make us an ideal borrower. Ideal కాదండి, ideal, IDEAL. Question number 13. An important product of oak woods is the bark అన్నప్పుడు BARK ఉండాలమ్మా, BARQUE కాదు. Bలో ఎర్రర్ ఉంది. Question number 14. The devastating impact of the unprecedented closure of the entire economy, which was already in recession అన్నప్పుడు SSION ఉండాలండి, SCION కాదు, that is SSION. Question number 15. Yes, with a site అన్నప్పుడు SIGHT ఉండాలి నాన్న, SITA కాదు. SITE అనేది ల్యాండ్ అండి, SIGHT సైట్ అనేది విజన్. Question number 16 అండి. Hoping not to be disturbed, I sat down in my easy chair to read the book. ఒక పుస్తకం చదువుదామని కూర్చున్నాను, అయితే ఆ పుస్తకం అంతకు ముందే నాకు వచ్చింది ఒక ప్రైజ్లా. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. కాబట్టి విచ్ ఐ హ్యాడ్ వన్ యాజ్ ఏ ప్రైజ్, ఐ హ్యాడ్ వన్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 17 అండి. మోర్ దాన్ 1 పర్సన్, అద్భుతమైన బిట్ అండి. మోర్ దాన్ 1 పర్సన్ చూసినప్పుడు ప్లూరల్ అనిపిస్తుంది కానీ ప్లూరల్ కాదు, వజ్ కిల్డ్ అనేది కరెక్టేనండి. సో నో ఇంప్రూవ్మెంట్. No one could explain how a calm and balanced person like him could penetrate such a mindless act. Could penetrate such a mindless act. ఇక్కడే మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్కి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది పెనట్రేట్ అయి ఉండకపోవచ్చండి, దట్ ఈజ్ పెర్పెట్రేట్ ఏ మైండ్ఫుల్ యాక్షన్. పెనట్రేషన్ గెట్ ఇన్ టు అనే అర్థం వస్తుందండి, అది గెట్ ఇన్ టు కాదు. అటువంటి మైండ్లెస్ యాక్ట్ని ఎలా చేశాడని అడుగుతున్నాడు, అది కూడా ఎవరి మీద, ఆన్ హిజ్ ఫ్రెండ్స్ మీద. కాబట్టి పెర్పెట్రేట్ అనేది కరెక్ట్ అండి. పెర్పెచ్యుయేట్ కాదు. ప్రెసిపిటేట్ అంటే మీకు తెలుసు, దట్ కమ్ డౌన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రికారియస్. 5 years ago today I was sitting in a small Japanese car driving across Poland towards Berlin. 5 years ago today, 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున I was sitting, that is the past continuous. I took the cycle which he bought yesterday. అయితే అది అంతకు ముందు జరిగిపోయింది కాబట్టి which he bought అని అనలేం, that he had bought yesterday అనొచ్చు. I took the cycle that he had bought yesterday. ఒక పని ముందు జరిగినప్పుడు దాన్ని హ్యాడ్ ప్లస్ V3తో చెప్పాలి. కాబట్టి ఆల్రెడీ నేను కొనేసాడు కాబట్టి హ్యాడ్ బాట్ అని అంటున్నాను. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3తో చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 21. అవారిసియస్ గ్రీడీగా ఉన్నాడని అర్థం అండి, మైజర్ అని అర్థం అండి. అండ్ అవారిసియస్ మ్యాన్ బికమ్స్ ఏ స్లేవ్ టు మనీ. He develops a narrow, selfish outlook. Lust for wealth degrades human character. అతని క్యారెక్టర్ని అది డిగ్రేడ్ చేస్తుందని చెప్తున్నాడు.
Even poor and undeveloped nations cannot dash intolerant interference, cannot tolerate interference from other rich and developed countries. Such nations prefer policies of their own in spite of their limited resources. Tolerate and limited, that is a third option. Thousands of farmers from Punjab, Haryana, Uttar Pradesh and other parts of the country have dashed on Delhi borders, assembled, congregated borders to dash against, to protest against. ఇక్కడ మనకి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే అసెంబ్ల్డ్ వాడాలా గ్యాదర్డ్ వాడాలా అంటే అసెంబ్ల్డే కాబట్టి అసెంబ్ల్డ్ ఆన్, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 24. The Supreme Court dismissed a contempt petition or case filed by the Indian Medical Association beseeching the court to help doctors to get their paid on time amid the raging battle against the pandemic. Amid the raging battle, ఆ బ్యాటిల్ జరుగుతూ ఉండగా ఆ మధ్యలో ఆ సందర్భంలో, సో దట్ అక్కడ వాడవలసిన పదము amid. The rising average temperature of Earth's climate system called global warming is driving changes in rainfall patterns, extreme weather, arrival of seasons and more. Collectively, global warming and its effects are known as climate change. While there have been prehistoric periods of global warming, observed changes since the mid-20th century have been unprecedented in rate and scale. The Intergovernmental Panel on Climate Change concluded that human influence on climate has been the dominant cause of observed warming since the mid-20th century. These findings have been recognized by the national science academies of major nations and are not disputed by any scientific body of national or international standing. The largest human influence has been the emission of greenhouse gases, with over 90% of the impact from carbon dioxide and methane. Fossil fuel burning is the principal source of these gases, with agricultural emission and deforestation also playing significant roles. Temperature rise is enhanced by self-reinforcing climate feedback such as loss of snow cover, increased water vapor and melting permafrost. Land surfaces are heating faster than the ocean surface, leading to heat waves, wildfires and the expansion of deserts. Increasing atmospheric energy and rates of evaporation are causing more intense storms and weather extremes, damaging infrastructure. ఈ పారాగ్రాఫ్ దేని గురించి ఇచ్చాడో అర్థమైంది, కొంచెం ముందుకెళ్దాం. Mitigation efforts to address global warming including the development and deployment of low carbon energy technologies. Yes, ఇది కూడా అర్థమైంది. గ్లోబల్ వార్మింగ్ చుట్టూ పారాగ్రాఫ్ తిరుగుతోంది. కంట్రీస్ వర్క్ టుగెదర్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, విచ్ హ్యాజ్ నియర్. ఈ పారాగ్రాఫ్ లో ఏముండబోతుందో కూడా అర్థమైంది. ఎస్. క్వశ్చన్ నెంబర్ 25. వెన్ డిడ్ గ్లోబల్ వార్మింగ్ అబ్జర్వ్? ఎప్పుడు? ప్రీ హిస్టారిక్ పీరియడా? 19th century కాదు, 18th century కాదు, ఇన్ ద ఎండ్ ఆఫ్ ద 20th century ఏమో చూద్దాం. మిడ్ 20th century అన్నాడు కాబట్టి అది ఎండ్ ఆఫ్ ద కూడా కాదు, నన్ ఆఫ్ ద అబౌవ్. 26. హూ ఎమిషన్ మోర్, విచ్ ఎమిషన్ మోర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? హూ ఎమిస్ మోర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? ఓకే, దట్ ఈస్ హ్యూమన్స్. నేమ్ ద రీజియన్ వేర్ ద సర్ఫేస్ టెంపరేచర్ ఈజ్ మోర్. ఎక్కడ ఎక్కువ ఉంది? దట్ ఈస్ సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ ఉంది? Arctic. That is the fourth one.
క్వశ్చన్ నెంబర్ 21 మిటిగేట్ చేద్దాము అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. 28 లో మిటిగేషన్ సూదింగ్ అనుకోవచ్చు, రిడక్షన్ కూడా అనుకోవచ్చు. రెండు కరెక్ట్ అయ్యాయంటే ఆల్ ద అబౌవ్. The Intergovernmental Panel on Climate Change has stressed the need to keep global warming below 1.5 compared to pre-industrial levels in order to avoid some irreversible impacts by 2028. What are the measures taken by the government to prevent impact of global warming? Coastline protection, development of more resistant crops, rendu correct ayyayi ante all the above. That is the fourth option. Yes, my dear friend, this is SBI PO prelims regular paper. కొద్దిగా డిఫరెంట్ పేపర్, లైవ్ పేపర్ చేద్దాం. ఈవినింగ్ క్లాసెస్లో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.